హాయ్ వియర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్లో గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ పోసి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్నాక సరిపడిన వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీ, ఉల్లగడ్డ, ఒక టమాటో, కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులు వేసుకుంటున్నాను. పట్ట, లవంగం, యాలకులు, మొగ్గ, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ఏదైతే ఉందో అది కూడా వేసుకొని టమాటోలు మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. సో టమాటాలు బాగా మెత్తగా అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. అదే మీరు కుక్కర్లో చేసేలాగుంటే 1.25 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఒకసారి చూసుకొని కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ అనేది ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న బాస్మతి బియ్యం ఏదైతే ఉందో అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఈ పులావ్ని. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. చూసారా, మన పులావ్ అనేది రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి, రైస్ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకున్నాం కదండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా ఇంతే టేస్టీగా కుదురుతుంది. దీన్ని రైతాతో కానీ కుర్మాతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.